మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో దళిత బహుజన పీడిత వర్గాల సంఘం బంధువులు ఆధ్వర్యంలో రాస్తారోక చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమారం మండలం వెంకట్రావుపేటకు చెందిన దళిత మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన సాయి కుమార్ వారం రోజుల క్రితం వేములవాడ పట్టణంలోని ఓ లాడ్జిలో అత్యాచారం చేశాడని, తీవ్ర అనారోగ్యానికి గురైన బాలికను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారని, బాలికకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు। అలాగే అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సాయి కుమార్ని ఉరితీయాలని డిమాండ్ చేశారు। అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు। ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు। మేము వెంకటరావుపేట వాస్తవ్యులము। మా గ్రామానికి చెందిన వేడ బుడిక జంగాల అమ్మాయి మైనర్ బాలికను అదే మా గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులస్తుడైన మైదాం సాయి కుమారు అమ్మాయికి మాయమాటలు చెప్పి వేములవాడ ప్రైవేట్ లాడ్జికి తీసుకుపోయి అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది। అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు అబ్బాయిని పట్టుకొని కేసు బుక్ చేయడం జరిగింది। అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది। అక్కడ పట్టలేక కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు। అక్కడ 4 రోజులు అమ్మాయి ట్రీట్మెంట్ చేసింది। అమ్మాయి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అమ్మాయి పరిస్థితి మంచిగా లేదు అని చెప్పి కరీంనగర్ వైద్య బృందులు ఆమెను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు పంపించడం జరిగింది। మా గ్రామానికి చెందిన కొంతమంది యువకులు అందరం కలిసి అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళినాము। అక్కడ వైద్యుల సూచన మేరకు అడిగి తెలుసుకుంటే అమ్మాయి పరిస్థితి బాగా కఠినంగా ఉంది, బాగా దారుణంగా ఉంది అని చెప్పారు। మెరుగైన వైద్యం కావాలి। ఈ పేద వర్గాలకు డబ్బు పోగు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ అమ్మాయికి కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము। జై భీమ్। కుమార్ను ప్రియాంక రెడ్డి హత్య కేసు లాగా ఈ అమ్మాయిపై అత్యాచారం చేసిన అబ్బాయిని వెంటనే ఉరిదీయాలని మా దళిత సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాము। చేసి మొత్తం మంది తిట్టి మోసం చేసినాడు అని ఉరి శిక్షణ ఇయ్యాలి కంపల్సరీ। ఆడు బతకద్దు, ఆడు ఊరు పొక్కోడు ఉండద్దు అన్న గోడలెత్త ఎత్తిపోతుందో అన్ని సుతా ఉరి శిక్షణ ఇయ్యాలి। వాళ్ళు కంటికి ముట్టదు, వాళ్ళు ఏడుస్తున్నారు, ఆ గోడలు కట్టిన శిక్ష వేయాలి। అది బయటకు వెళ్ళలేదు, గోడలకు సుత న్యాయం చేయాలి, దానికి ఉరి శిక్ష కంపల్సరీ అట్లనే వేయాలి।